మెదక్ జిల్లా కొల్చార మండలం అంసానిపల్లి వ్యవసాయ సహకార సంఘం పరిధి గ్రామాలకు గత వారం రోజులుగా ధాన్యం లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం ఎక్కడికక్కడే ఉండిపోయిందని గ్రామానికి చెందిన రైతులు సహకార సంఘం అధ్యక్షులు మణిరాములు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెంటనే లారీల సమస్య పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం పంపాలని రైతులకు సూచించారు. లారీల సమస్య అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు కొంగోడు సర్పంచ్ స్వామి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు సంగమేశ్వర్, నాయకులు రామన్న, పోతిరెడ్డిపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేగోడు పోయినాము, రామాయణపేట పోయినాము, దౌతాబాద్ ఎక్కడెక్కడ పోయినాము. సారి డామినేషన్ వేయలేదు. అక్కడ రిజిస్ట్రేషన్ బుక్ పెట్టుకుంటే సీరియల్ ప్రకారము అలా కడుపు సలహా ఉందని డామినేషన్ వేయలేదు. సీరియల్ ప్రకారం ఖాళీ చేస్తున్నాం. 1 వీక్ టైం పట్టింది. 2 days పట్టని విలేజ్ వాళ్ళు పలవేరేది సీరియల్ ప్రకారం చేయించుకోవాలి. సో ఈ కొలిశారానికి వచ్చే వరకాల 3 SI మారిపోయారు, 3 MRO మారిపోయారు. నేను చైర్మన్ అయిన నుంచి ఇదే వాళ్ళ డామినేషన్ ఏమనంటే మేము 3 రోజుల్లో మా రైస్ మిల్ అంటే మా ఏరియా మా రైస్ మిల్ పూర్తిగా మీ దృష్టి రాకపోవచ్చు. అయితే నేను 2 years శ్రీనివాస రోడ్ SI షాప్ ఉన్నప్పుడు 2 years బ్యాక్ అందరు రైతులు కూర్చుని బాగా అందరు చూడు ఏమని అనుకుంటారు. రాజకీయం కావచ్చు, మీరు SIలు కావచ్చు, మీ దగ్గర పుస్తకం పని వినకపోయినా చైర్మన్ నాకు ఒక సమస్య చెప్పిన విలేజ్ వాళ్ళు చేస్తే బుద్ధివంతులు అని చెప్పేసి నేను అవమానపరుస్తున్నా. నేను రిజైన్ ఇచ్చుకుంటే ఇక్కడ వంట మార్పులు వేసుకుంటే సార్ గేట్ కాడ పండుకుంటాను కూర్చున్నా సార్. నేను మొండి నేను రియల్ చెప్తున్నాను. నేను చైర్మన్కి ఎందుకు సార్ నా అగ్రికల్చర్ రైతుల సాయం చేయనప్పుడు నేను చైర్మన్ ముందెందుకు ఎందుకు మొండే కూర్చుంటే ఆ సార్ ఏం చెప్పిండు, రాములు గారు వినండి బండ్లు వస్తున్నాయి సరే వెళితే ఏజెంట్ సార్తో ముఖ్యం. అక్కడ సార్ ఏం చెప్పిండు, తప్పకుండా బండ్లు తీసుకొస్తున్నాం పంపించని చెప్పి ఆయన బండ్లు తీసుకొచ్చి ఖాళీ అయిపోయింది. నేను చెప్పిన ఒకటి విన్నాకుంది డామినేషన్ అవసరం లేదు. ఒక డామినేషన్ వేస్తారు సార్, నేను ట్యాగ్ ఇస్తారా? నేను ముందే చెప్తున్నా, మీడియా ముందే చెప్తున్నా, అంశాన్పల్లి ట్యాగ్ ఈడ్కెళ్ళి ఎత్తని తీసుకురాను. అట్లనే ఉంటుందా సార్? మీరు ఎక్కడ రైతులు తీసుకోకండి, అట్లే ఉంటుంది. నా రైతుల కాలు మొక్తా లేదా గదవ పట్టుకుంటా ఎక్కడ వెళ్తా రోడ్ల మీద. నేను వాళ్ళ మాత్రం డామినేషన్ వేసి మా రైతు పేరు తీసుకుంటాను. నేను ట్యాగ్ ఇస్తాను, సంతలో నింపుని అమలు కూడా పనిచేస్తాను. ఇంకోటి నా అమలు ఉన్నారు సాయంత్రం కల్లా, నా అమలు ఉన్నారు సాయంత్రం కల్లా తీసుకొస్తాను. నా అమలు 20 మెంబర్ ఉన్నారు సార్. బీఆర్ఆర్ 20 మెంబర్ ఉన్నారు తీసుకొచ్చి కప్ప అయిపోతారు. ఏమో పని చేసుకుంటారు. వాళ్ళ మనం ఆప్తి మాత్రం పుట్టేది నేను కొంచెం ముందు స్టార్ట్ అయింది. ఏంటంటే హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫీస్ ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే ఆ డిఎస్ఓ ఆఫీస్ జిఎంసీ ఏం చేశారంటే కొంత ఏరియాను ట్యాగింగ్ చేసుకుంటూ వచ్చారు. కొంత ఏరియా ఏ మిల్లుకు ఏది పంపించాలి, ఏ మిల్లుకి ఏది పంపించాలి, ఏ మిల్లుకి ఏది పంపించాలి అనే వరకు ఏమైంది ఆ మెటీరియల్ మొత్తం మన దగ్గరికి రావడం జరిగింది. అది మన దగ్గర హార్వెస్టింగ్ అయిపోయిన వరకు ఈ ఇష్యూ నాకు వెంబడే రేజ్ అయిపోయింది, మైండ్లోకి వచ్చింది. అరే వాళ్ళ లారీలన్నీ ఈ విధంగా వస్తుంది, మన స్టాక్ ఎక్కడ వస్తుంది, మన దగ్గర చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. అంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని మండలాల కన్నా మన దగ్గర ఎక్కువ క్యారీ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏం చేసిన ఈ వరి గుంతము తర్వాత ఈ కుల్చారం మొత్తం అన్నింటిలో కూడా స్టార్ట్ చేయించి ఆ వచ్చే లారీలన్నింటినీ ఆపేసి మనం స్టార్ట్ చేయించాం. మనం స్టార్ట్ చేయించే వరకు ఏమైంది, కొంత ప్రాబ్లం అనేది కొద్దిగా తగ్గింది. అది తగ్గిన తర్వాత ఏం చేసినామంటే ట్రాక్టర్లను కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పి ట్రాక్టర్లు కూడా పంపేయండి. ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో రైతులు దయచేసి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లో తీసుకురండి, మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము. వాళ్ళ ఇమ్మీడియట్గా మనం ఖాళీ చేయించే ప్రయత్నం చేద్దాము, వాళ్ళకి నష్టం జరగకుండా చేద్దామనే ఉద్దేశంతో ట్రాక్టర్లను కూడా పెట్టుకోవడం. అందులో భాగంగా ఏమైంది, కొద్దిగా వరి కొంచెం దగ్గర ఉన్నందుకు కొంతమంది ఎక్కువ రైతులు వాళ్ళు ఎక్కువ తీసుకురావడం జరిగింది. కొంత అంశాన్పల్లి తర్వాత ఈ కుల్చారం వాళ్ళు కూడా కొన్ని ట్రాక్టర్లు పెట్టడం జరిగింది. ఏదైనా సరే స్టార్టింగ్లో ఏదైతే మన రైతులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఖాళీ చేయడం జరిగింది బాగానే. కానీ ఇది ఏమైందంటే మనకు రాబోయే కాలం వర్షాకాలం అయింది కదా, ఆ భయం అనేది మన మనసులో ఉంటుంది. ఇంకా యాక్చువల్గా అయితే మనకు ఒక 10-15 రోజులు టైం ఉంది. ఆ 10-15 రోజుల టైంలో మనం మొత్తం కూడా కొనుగోలు జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక గింజ కూడా రైతులకు నష్టం చేయము. అన్ని టోటల్గా మొత్తం అంతా కూడా కొనాల్సినటువంటి బాధ్యత ఉంది, తప్పకుండా కొంటాం. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ ఏదైతే మనకు రైస్ మిల్ కానీ గోడౌన్స్ కానీ లేవు అనే ఉద్దేశంతో ఈ వరి గుంతంలో మనం ఏదైతే సీజ్ చేసామో దాన్ని కూడా ఓపెన్ చేయించాం. స్టోరేజ్ మొత్తం అంతా కూడా ఓపెన్ చేయించాం.
ఎందుకంటే మన స్టాక్ బయటకు పోతే మన రైతులు ఎక్కువ ఇబ్బంది పడతారు, అక్కడ తరుగు ఎక్కువ తీస్తారనే ఉద్దేశంతో ఇది ఇక్కడనే చేసి అన్నింటినీ పని చేయించినాం. ఇప్పుడు ఏది కూడా బయట నుంచి ఏది కూడా రావడం లేదు, మనం అంతా కూడా మన మండలి నుంచి మన కొరకు మాత్రం పెట్టుకున్నాము. తర్వాత ఇంకొకటి కోనాపూర్ ఏరియాలో కూడా మనం వెరిఫై చేస్తున్నాం. ఏదైనా గోదావరి పెడితే మన రైతులందరినీ అక్కడనే షిఫ్ట్ చేయించి ట్రాక్టర్ల ద్వారా కానీ ఇంకా ఇతర ఏదైనా వాహనాల ద్వారా చేయడం చేస్తున్నాము. కొద్దిగా రైతులు కొద్దిగా మాకు సమయం కొద్దిగా పాటిస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరైనా రైతులు నిజంగా కూడా ఈ రోజు సార్ మాకు లారీ చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఎక్కడి నుంచైనా మాకు ప్రొవైడ్ చేయండి అంటే మన రైతుల కొరకు మేము రంగంలోకి దిగుతాము, ఖచ్చితంగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక విషయం